న్యూస్ రిపోర్టర్పై దాడికి పాల్పడిన ఓయూ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు జర్నలిస్టు యూనియన్ నాయకులు. ఖమ్మం జిల్లాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాచీలతో విలేకరుల నిరసన చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ రద్దు చేయాలని విద్యార్థుల ధర్నాను కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ కెమెరామ్యాన్ పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేయడం దారుణమని విలేకరులు మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరును జిల్లా జర్నలిస్టుల యూనియన్లు తీవ్రంగా ఖండించారు. బుధవారం జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జర్నలిస్టులపై దాడి చేసిన పోలీస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆందోళనలు జరిగినప్పుడు ఆందోళనలు జరిగినప్పుడు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని టార్గెట్ చేసుకొని పోలీసులు పిడిగుద్దులు కుదడం, లాఠీలతో బాధడం, హింసించడం అలవాటుగా మార్చుకున్నారు. హైదరాబాద్లో బుధవారం నాడు తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్పై పిడిగుద్దులని అవి లైవ్లో రికార్డ్ అయినాయి. దానికి సంబంధించినటువంటి సిఐ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు పదే పదే పునరావృతమవుతూ ఉన్నాయి. ఈ 10 ఏళ్ల తెలంగాణలో కూడా మీడియా స్వేచ్ఛని హరిస్తూ ఉన్నారు. మీడియా స్వయం ప్రకాశితం కానటువంటి చర్యల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దీన్ని టీయూడబ్ల్యూజే ఐజేయుగా ఖమ్మం జిల్లా కమిటీగా తీవ్రంగా పోలీసుల రాజకీయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా బ్రిటిష్ కాలం లాంటి ప్రాంతాల నుంచి ఇప్పటికీ మన మీద యుద్ధాలను చూస్తున్నారా అని. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ని సిఐ రాజేందర్ ఒక డెకాయిట్ని ఒక సంఘ విద్రోహ శక్తిని చూస్తున్నట్టే కళ్ళాపట్టి తీసుకెళ్ళడం ఎంతవరకు సంబంధించిన దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియాకైనా స్వేచ్ఛాయుతంగా ఉండాలి. ఓన్లీ ఈ సర్కార్ అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్తున్నారు. ఇంత దార్శికంగా జర్నలిస్టులపై దార్శికంగా వ్యవహరించిన సిఐ రాజేందర్ని సస్పెండ్ చేయాలి. అక్కడ జరిగిన పరిణామాలపై నివేదిక తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పోలీసుల రాజకీయాన్ని